జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. డబ్బులు కొట్టేశారా? లేదు మేడం, ఆ ఛాన్స్ మనకు దక్కలేదు. ఏమంటున్నావురా? మన వాళ్ళకంటే ముందే ఎవరో ఇద్దరు దొంగలు ఆ ఇంట్లో ఉన్నారంట. వాళ్ళతో పోటీ ఎందుకని మన వాళ్ళు బయటకు వచ్చేసారు మేడం. ఆల్రెడీ ఆ ఇంట్లో దొంగలు పడ్డారా? ఇప్పుడేం చేయమంటారు మేడం? మన వాళ్ళని వెళ్ళిపోమని చెప్పు. నువ్వు ఇంటికొచ్చే. మరి వీళ్ళు ఫీజు మేడం? వాళ్ళేమన్నా డాక్టర్సా ఫీజు ఇవ్వడానికి? పనేం చేయలేదు కదా, పైసా కూడా ఇవ్వనని చెప్పు. యాదవ జీవితం. ఎమ్మెల్యే కొట్టి, వాడి చెల్లి కొట్టి, ఆఖరికి రౌడీలు దొంగలు కూడా కొడుతున్నారు. అభిరామ్కి మనం కాకుండా వేరే శత్రువులు కూడా ఉన్నారా అన్నయ్య? దరిద్రుడికి ఊరంతా అప్పులు, మంచోడికి లోకమంతా శత్రువులని ఉంటారమ్మా. అభిరామ్కి తన ఇంట్లో శత్రువులున్నారు. ఇంట్లో శత్రువులా? ఎవరన్నయ్యా? ఎవరైతే ఏంటమ్మా, ఆ డబ్బులు కొట్టేస్తే పెళ్లి అయిపోతుంది. అదే కదా మనకు కావాల్సింది. ఎవరా ఇంటి దొంగలు? దొంగ దొంగ, మమ్మీ డాడీ దొంగ 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 దొంగ. దొంగ ఎవరు బన్నీ? దొంగ వచ్చాడు మమ్మీ. దొంగ 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 అంటారేంటి? చూద్దాం. దొంగ దొంగ దొంగరా? ఒరే ఓసే లేరా, దొంగట్రా, లేకండి రే, దొంగట్రా. ఏమైంది అభి? ఇద్దరు ముసుగు దొంగలు వచ్చారు తాతయ్య. నేను లేచి అరిచేసరికి పారిపోయారు. దొంగలొచ్చారా? డబ్బులు జాగ్రత్తగా ఉన్నాయా? ఉన్నాయి అత్తయ్య. బయట దొంగలెవరో తలుపులు తెరిచి లోపలికొచ్చారు. ఇంట్లో ఇంతమంది ఉన్నామని తెలియక లోపలికొచ్చుంటారు. ఇంతమందిని చూసి భయపడి పారిపోయి ఉంటారు. లేదు పిన్ని, నేను అరవగానే పారిపోయారు.
ఇదివరకు ఎన్నడూ లేనిది ఇంట్లో దొంగలు పడ్డామేంటి? ఇంట్లో డబ్బున్న విషయం దొంగలకెలా తెలిసింది? పెళ్లి పనులు మొదలు పెడుతున్నాం కదా అత్తయ్య. పెళ్లి జరుగుతున్న ఇంట్లో డబ్బు నగలు ఉంటాయని దొంగలు ఊహిస్తారు కదా. సమయానికి బన్నీ మేల్కొనుండబట్టి డబ్బులు దొరికాయి, లేదంటే వాళ్ళంతా ఎత్తుకెళ్ళిపోయేవాళ్ళు. సరిగ్గా దొంగలొచ్చే సమయానికి నీకు మెలకు ఎలా వచ్చిందిరా? దాహం వేసిందమ్మమ్మ, వాటర్ కోసం లేచాను. బన్నీ ఇలా రా నాన్న. నీ వల్లే లాటరీ డబ్బులు వచ్చాయి. ఇప్పుడు నీ వల్లే ఆ డబ్బులు కాపాడబడ్డాయి. మీ అక్క పెళ్లికి నువ్వే పెద్ద దేవుడివిరా. సరే, పెళ్ళేంత వరకు అందరూ జాగ్రత్తగా ఉండండి. పొద్దుపోయింది, వెళ్ళి పడుకోండి. వెళ్ళండి అత్తయ్య. వెళ్ళి బన్నీ, పదండ్రా. బన్నీ పద జయంతి. రా. మంచి ప్లాన్ మిస్ అయిపోయింది. ఇక నుంచి అన్నయ్య వాళ్ళతో అలర్ట్గా ఉండాలి. ఆ బన్నీ కనుక అరవకపోయింటే ఈ పాటికి మన చేతిలో డబ్బులుండేవి. రేపు ఎవరికి చెప్పకుండా అమెరికా వెళ్ళిపోయేవాళ్ళం. పెళ్లి వరకు మనం ఏం చేయలేమనిపిస్తుంది హారిక. లేదకే, ఏదో ఒకటి చేసి ఆ డబ్బుల్ని కొట్టేయాలి. మనం అమెరికా వెళ్ళాలి. కష్టం హారిక, ఈ రోజు మన విషయం ఎవరికి తెలియదు కాబట్టి సరిపోయింది. ఎరా, నాకు తెలియకుండా దొంగతనం చేయాలనుకున్నారా? అంటే నన్ను తీసుకెళ్లకుండా మీరు మాత్రమే అమెరికాకి పారిపోదాం అనుకుంటున్నారా? లేదంటే డబ్బులు కొట్టేశాక మార్నింగ్ మీకు చెప్తాం అనుకున్నాం. నా దగ్గర నాటకాలు ఆడకండి. నన్ను మోసం చేయాలనుకున్నారు కాబట్టే మీ ప్లాన్ ఫెయిల్ అయిపోయింది. నీ మీదొట్టే, మమ్మల్ని నమ్ము. పెద్దదానివి కదా దొంగతనంలో ఎందుకు ఇన్వాల్వ్ చేయడం అని మేమిద్దరం ప్లాన్ చేసాం. కవరింగ్లు వద్దురా. మీరు ఆవలిస్తే నేను పేగులు లెక్క పెడతాను. నా దగ్గర మీ పప్పులు ఉడకో. ఓకే ఆంటీ, ఈసారి మీరే డబ్బులు కొట్టేయండి. మీరే మమ్మల్ని అమెరికా తీసుకెళ్ళండి. ఆహా, అంటే నన్ను పట్టించేద్దాం అనుకుంటున్నారా? నేను దొరికిపోతే మీరు తప్పించుకుని పారిపోదాం అనుకుంటున్నారా? అదేం కుదరదు. అయితే ఏం చేయాలో నువ్వే చెప్పవే. ఏం చేసినా మనం ముగ్గురం కలిసే చేద్దాం. వెళితే ముగ్గురం అమెరికాకు వెళతాం, లేకపోతే ముగ్గురం దొరికిపోవాలి. అది ఓకే ఆంటీ, మీరే ఒక మంచి ప్లాన్ చెప్పండి. ముగ్గురం కలిసి ప్లాన్ చేద్దాం. చూడండి, అంతా నిద్రపోయారు. తెల్లారేలోపా డబ్బులు కొట్టేద్దామా? ఈ రోజొద్దు, రేపు ప్లాన్ చేద్దాం. ఈ రోజు కొట్టేస్తే రేపే అమెరికాకు వెళ్ళిపోతాం కదా. మరీ అంత తొందరపాటు పనికిరాదే. ఆలోచించి ప్లాన్ చేద్దాం. అయితే నైట్ అంతా మేలుకుని ఆలోచించవే, మేము నిద్రపోతాం. మీరు హాయిగా నిద్రపోతే నేను మేల్కొని ఆలోచించాలా? కుదరదు. నిద్రపోవాలనుకుంటే ముగ్గురం నిద్రపోదాం, మేల్కొని ఆలోచించాలనుకుంటే ముగ్గురం మేల్కొని ఆలోచిద్దాం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.